నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రేపు పామూరు నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సర్వం సిద్ధమన్న మంత్రి కొల్ల రవీంద్ర. నూతన పెన్షన్ పంపిణీ తర్వాత ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్న వర్ల కుమార్ రాజా. శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో రాజగోపాల శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన చిన్నజీయర్ స్వామీజీ. చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు ఆలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వ్యక్తిగత సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసిన ప్రజలు, వాహనదారులు. పామూరు నియోజకవర్గంలోని పమిడిముక్కల గ్రామంలో మే 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, ప్రజావేదిక కార్యకర్తల సమావేశ ప్రాంగణాలను మంత్రి కొల్లు రవీంద్ర మరియు పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి రవీంద్ర పలు సూచనలు చేశారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రేపటి సీఎం పర్యటనకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బెనిఫిషియల్ రోడ్ టచ్ కాకుండా ఇది కొత్త స్టార్ట్ సార్. రైటింగ్ ఆయన కూడా ఇక్కడే పిలిపించారు సార్. నమస్కారం. రేపు మే 1 మేడే పురస్కరించుకొని, లేబర్ డేని పురస్కరించుకొని ఏదైతే కార్మిక కర్షకులు వారందరి యొక్క త్యాగఫలంతో మేడే జరుపుకుంటున్నారో దాన్ని ఉద్దేశించి, అదేవిధంగా మే 1వ తారీఖు అనగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షన్ రోజు, పండుగ రోజు పెన్షన్ లబ్ధిదారులందరికీ. మరి ఆ పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారే వచ్చి తలుపు తట్టి పెన్షన్ అందించడం అనేది ఒక చరిత్ర. భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసానికి ముందడుగు వేయలే. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే, ఆయనకే చెల్లింది. ఈ రోజున దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పామరు నియోజకవర్గం పౌడిముక్కల మండలం వస్తున్నారు. సరిగ్గా 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి 10:15కి 10:30కి ప్రజావేదిక ప్రాంగణంకి వచ్చి మేడే పండుగను జరుపుకొని పెన్షన్ లబ్ధిదారులతో కూడా ముచ్చటించి ప్రజావేదిక ద్వారా సామాన్యుల ప్రజలందరినీ కూడా అడ్రస్ చేసి, ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వయంగా పెన్షన్దారుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి పెన్షన్ ఆయనే వారికి అందజేసి
వారి బాగోగులన్నీ కూడా తెలుసుకొని ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత భవన కార్మికులతో కూడా అక్కడే పనిచేస్తున్న భవన కార్మికుల దగ్గర కూడా ఆయన ప్రోగ్రాంలో భాగంగా మేడే సందర్భంగా వారితో కూడా వారి బాగోగులు వారి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు రాబోయే ప్రణాళికలు అన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఆ తర్వాత భోజన విరామం తదుపరి కార్యకర్తలే అధినేతలు అనే నినాదాన్ని నిజమైన నిర్వచనం పలుకుతూ ముఖ్యమంత్రి స్థాయిలో కార్యకర్తల సమావేశం ఒక 2 గంటల సేపు ఏకాంతంగా కేవలం గ్రామ అధ్యక్ష సెక్రటరీ బూత్ కన్వీనర్ స్థాయి ఇటీవల నీటి సంఘాలు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అదేవిధంగా గ్రామంలో అది టెంపుల్ కమిటీలు కానీ ఇతర కమిటీలు కానీ మండల కమిటీలు కానీ అఫిలియేటెడ్ కమిటీస్ కానీ వీళ్ళందరితో ఒక 1000 మందితో ఆయన డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమం వారితో మనసు విప్పి వారి కష్ట సుఖాలు తెలుసుకొని బలోపేతం చేసి దశ నిర్దేశించే కార్యక్రమే రేపు జరగబోతుంది. ఏ డే విత్ సీఎం సార్. పామర నియోజకవర్గ ప్రజలు కూటమి నాయకులు అందరూ మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి ఏ డే విత్ సీఎం సార్. సాక్షాత్తు సీఎం సారే రేపు దాదాపుగా 6 గంటలు పామర నియోజకవర్గంలో గడపబోతున్నారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసాం. సీఎంఓ, స్పెషల్ సెక్యూరిటీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని, ఈ వేదికని, ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా టైట్ సెక్యూరిటీతో, అదేవిధంగా ప్రజలు సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ చేసాం. ఖచ్చితంగా రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదేవిధంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా సామాన్య ప్రజలు, అభిమానులు అందరినీ కూడా ఈ ప్రజావేదిక జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుడివాడ విద్యాలయ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి 80 మందికి పైబడి ఫస్ట్ క్లాస్ సాధించడం తనకెంతో గర్వకారణంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ అన్నారు. స్కూల్ ఆవరణలో నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి తమ స్కూల్ అధ్యాపకులు అందించిన కృషి మరువలేనిదని వారికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లి తులసి ప్రియ, ఉపాధ్యాయులు మేరీ కుమారి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon, everyone. Today, our state government released the SSC 2026 batch 10th class results. In these results, as like previous results, Vidyalaya school students again showed a very good performance, excellent performance under the guidance of permanent team of our teachers. This is the Vidyalaya continues its legacy, and it is stepping into the 20th academic year. The school established in the year 2007. Since then, we are struggling for teacher, for students community, in the events of spoken English, communicative English, life skills, and also self-confidence. These are all the things we are always approaching, and also approaching parents, and also we are struggling to improve their performance in all aspects for all-round development of the student. విద్యాలయ స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి కూడా 2007లో మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా 19 ఇయర్స్ మన విద్యాలయ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే రిజల్ట్స్ ఎప్పుడు ముందు అందులోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే విద్యాలయ స్కూల్ అనే విషయం, స్టూడెంట్స్ అనే విషయంలో ఒక ప్రత్యేకతగా మేము చెప్పాలంటే మేనేజ్మెంట్, టీచర్స్ అందరం కూడా మార్కుల గురించి అని కాకుండా మెయిన్ గా వాళ్ళకి ముందు సైకలాజికల్ గా మనం స్ట్రాంగ్ చేయాలి. సైకలాజికల్ గా మైండ్ లో స్ట్రాంగ్ చేసినప్పుడు వాళ్ళు రేపు హైయర్ ఎడ్యుకేషన్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా కాన్ఫిడెంట్ తో ముందుకెళ్తారు. ముందు అది ముఖ్యం, మార్కుల కంటే కూడా అనేది మేము ముఖ్యంగా చూస్తాము. అయితే మార్కులు కూడా ఒక క్రైటీరియా కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మార్కులు అనేది ఒక క్రైటీరియాగా తీసుకుంటారు కాబట్టి మార్కులు కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో 10th క్లాస్ ను కూడా మనం ఒక రేసులో తీసుకెళ్తాము. ఎల్కేజీ టు 10th క్లాస్ అనేది స్కూల్ ఏజ్ చాలా క్రూషియల్ ఏజ్ ఇన్ ద ఎనీబడీస్ లైఫ్. ఈ క్రూషియల్ ఏజ్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ 10th క్లాస్. ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎప్పుడు కూడా వాటిని బాగా హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుని డేట్స్ ప్రకటించడం, ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఏంటంటే దీనికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ని మనం డెవలప్ చేయాలంటే ముందు వాళ్ళకి 9th క్లాస్ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ముందు అసలు చదువు అనేది మార్కులతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ లో ఏ సమస్య వచ్చినా
వాళ్ళు సమర్థించుకునే శక్తిని మనం ప్రసాదించాలి. ఆ టీచర్స్ ఏ స్కూల్ అయినా సరే, అప్పుడే మనం ఈ సైకలాజికల్ బ్యారియర్స్ కానీ ఈ డిప్రెషన్స్ అనేవి లేకుండా ఉంటాయి అనేది మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిరంతరంగా శిక్షణ ఇస్తూ, అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ మేము 19 years ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కంప్లీట్ అయ్యి 20th అకాడమిక్ ఇయర్ అంటే 2026-2027 లోకి మేము అడుగుతున్నామని ఈ శుభ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ, అలాగే మా వెనకుండి మాకు తోడ్పాటు అందిస్తున్న బంధుమిత్రులందరికీ కూడా ఈ లెగసీని ఇలాగే కంటిన్యూ చేయడానికి సపోర్ట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ SSC 2026 రిజల్ట్స్ వచ్చేసరికి మాకు ఈ సంవత్సరం 591 హైయెస్ట్ అండి, 591 రాజా వినీల. అలాగే కొంతమంది స్టూడెంట్స్ సమయాభావం వల్ల రాలేకపోవడం, మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా 570 పైన వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు ఇద్దరు, 580 పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది, 590 పైన వచ్చిన వాళ్ళు ఇద్దరు, అంటే 591 స్కూల్ ఫస్ట్ అయితే 590 సెకండ్. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు 8 members. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు 37 members. 550 పైన వచ్చిన వాళ్ళు 51 members. ఫస్ట్ క్లాస్ లో 76 మంది వచ్చారండి. మాకు ఇది చాలా గర్వకారణం, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా 100% పాస్. 100% పాస్ వచ్చిన మా ఈ సపోర్ట్ ఇచ్చిన మా టీచర్స్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే 76 మంది ఫస్ట్ క్లాస్ లో వస్తే 6 సెకండ్ క్లాస్ వచ్చింది. మొత్తం 82 మందికి మా నాన్న కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం కానివ్వండి, మా మేనేజ్మెంట్, టీచర్స్ అందరి గైడెన్స్, పేరెంట్స్ సహకారం ఇవన్నీ ఉండబట్టి మాకు ఇది దక్కింది, ఈ సక్సెస్ అనేది. ఇలాగే మేము స్టూడెంట్స్ ను కూడా, మా టీం అందరం కూడా మేము ఆశీర్వదించేది, మేము చెప్పేది ఏంటంటే కంటిన్యూస్ గా ఇదే సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చేస్తే ఒక మార్క్ వాళ్ళు తక్కువ రావచ్చు, రేపు ఎక్కువ రావచ్చు, కానీ కంటిన్యూగా ఆఫ్టర్ 20 years వాళ్ళు రీచ్ అయ్యేసరికి ఒక లైఫ్ లో మంచి కాన్ఫిడెంట్ గా, ఒక కంప్లీట్ మ్యాన్ ఆర్ కంప్లీట్ ఉమెన్ గా, ఒక గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. మేము ఇచ్చిన అవన్నీ కూడా మైండ్ లో ఉంటాయి. అవన్నిటినీ కూడా వాళ్ళు రేపు ఉపయోగించుకునే టూల్స్ లాగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని ఆశీర్వదిస్తూ, పేరెంట్స్ కూడా మమ్మల్ని వాళ్ళ సపోర్ట్ చేయడానికి, అలాగే మేము వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడానికి కానివ్వండి, వాళ్ళు మా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పడం కానీ జరిగింది. వాళ్ళు కూడా తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా అందరూ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వినీల. నేను ఈ స్కూల్లో 8th క్లాస్ నుండి ఇక్కడే చదువుతున్నా. నేను ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 591 వచ్చే 600కి. దీనికి మా టీచర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వీళ్ళందరి వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా మంచి మార్క్స్ సాధించాను. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వచ్చి, తెలుగు, హిందీ అన్నిటిలో 100 వచ్చాయి. థ్యాంక్ యూ. My name is Sanjana. I got a remarkable results in 10th 2026 public examinations. I got 584 out of 600. This is because of my teachers' hard work and efforts, not only of them, but also my principal sir and our Shanti ma'am also encouraged us in every aspects. Whenever we feel low, they motivated us. So we thankful to them. Thank you. నా పేరు తేజస్వి. నాకు వచ్చిన మార్క్స్ 572 అవుట్ ఆఫ్ 600. ఇక్కడ టీచర్స్ చాలా మోటివేషన్ చేశారు. అందరు టీచర్స్ మాకు చాలా మోటివేషన్ చేశారు. అండ్ ఇక్కడ ఫౌండేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. దీని ఫౌండేషన్ బట్టే మేము ఇన్ని మార్క్స్ స్కోర్ చేసాము. అండ్ ఈ ఫౌండేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా మేము వెళ్తామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ టీచర్స్ కూడా పేరెంట్స్ లాగా ట్రీట్ చేశారు. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా టీచర్స్ లాగా ట్రీట్ చేశారు. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం కూడా మధ్యలో క్లాస్కి వచ్చి మోటివేషన్ ఇవ్వడం అండ్ ఇట్లాంటివన్నీ చేశారు. అండ్ ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్. థ్యాంక్ యూ సార్. Good afternoon to everyone. Respected teachers and the staff here. I stand here today as a very proud parent of my daughter successful in the SSC examinations today. I'm very happy for the result. This is not only the hard work of my daughter, but the complete institution, the guidance the teachers has provided, and I thank everybody in the institute for helping her to achieve this result. Thank you.
నమస్కారం అండి. విద్యాలయ స్కూల్లో ఇవాళ వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే మనకి తెలుగులో 19 వరకు 100s వచ్చినాయి. హిందీలో కూడా 500s రావడం అనేది అది సెంట్రల్ సిలబస్. అదే కూడా మనకి 500s అనేది చాలా గొప్ప విషయం. తెలుగులో, మ్యాథ్స్ లో కూడా, మనకి సైన్స్ లో అట్లా 100 పట్టడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా మాకు సహకరించారు. మేము చెప్పినట్లుగా వాళ్ళు చదవడం, వాళ్ళ యొక్క సహకారం మాకు ఉంది కాబట్టి టీచర్స్ కృషి, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి ఈ విధంగా విజయం సాధించాలని చెప్పుకుంటున్నాను. కృతజ్ఞతలండి. విజయవాడ రూరల్ మండలంలోని పోరంకి నిడమానూరు రోడ్లో మురళీ రిసార్ట్ సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిస్థితిని గమనించి తమ హోదాను కూడా పక్కన పెట్టి స్వయంగా రోడ్డుపైకి దిగి ట్రాఫిక్ నియంత్రణలో పాల్గొన్నారు. పోలీసులతో కలిసి వాహనాలు సక్రమంగా పంపిస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తారు. దీంతో కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ సద్దుమణిగింది. ఎమ్మెల్యే తీసుకున్న చొరవపై వాహనదారులు స్థానిక ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పెట్టు నవ్వటం కాదు, వెనక పెట్టు. ఆటో తీసుకురా. మొక్కలు ఎక్కించేమో అక్కడ వాళ్ళు ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళిపోండి. ఖాళీ ఉందా? ఎక్కడికట్టు అక్కడ అటుండు. ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళదు, ఇటు వెళ్ళిపో. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుడివాడ వికాస్ రైన్బో పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. తమ పాఠశాల చదివే ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంతటి విజయాన్ని సాధించడానికి కీలక పాత్ర వహించిన ఉపాధ్యాయులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ లో నిలిచిన విద్యార్థులను ఆయన పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ విజయవర్ధన్, విజయరాజు, ప్రిన్సిపల్ రామచంద్రశేఖర్, హెడ్ మిస్ అరుణ, వాణి మరియు ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ 2025-26 ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో మా స్కూల్లో టాప్ మార్కు ఏ సాయి శ్రీవల్లి అనే ఈ పాపకి 575 మార్కులు వచ్చి స్కూల్కి ఘనకీర్తి నిలబెట్టింది. దీనికి అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నామని మేము యాజమాన్యం తరపు నుంచి కూడా. అలాగే 22 మంది పరీక్ష హాజరవగా 22 మంది పాస్ అవ్వడం జరిగిందండి. అలాగే హైయెస్ట్ మార్క్స్ ప్రతి ఇద్దరిలో కూడా ఒకరికి 500 పైన దాటి ఈ మార్క్స్లో మా దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ బాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి కానీ, బాగా వెనకబడి తరగతి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకొని ఒక క్రమశిక్షణతో మెరిగి మంచి రిజల్ట్ సాధిస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందకరంగా ఉంది. దాని తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆదరణ రేఖ కండు అని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. మా మాస్టర్ మాట్లాడతారు. తర్వాత 2025-26 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ 578 హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే 100% పాస్ పర్సెంటేజ్ రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇద్దరిలో కూడా ఒకరికి 500 మార్కులు దాటడం చాలా సంతోషంగా ఉంది. సాధారణ విద్యార్థులు అయినప్పటికీ అసాధారణమైన ఫలితాలను తీసుకురావడం మా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల యొక్క ధ్యేయం. ఎలాంటి విద్యార్థులనైనా వాళ్ళు చేర్పించేటప్పుడు చదవటం రాయటం కూడా రాని విద్యార్థుల్ని సైతం 500 మార్కులు దాటడం, 400 మార్కులు, 450 మార్కులు దాటం అనేది మేము చాలా మా కృషిగా మేము భావిస్తున్నాం. మా ప్రిన్సిపల్ గారు ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క చదువు విషయంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకే క్లాసెస్ ఉండటం జరుగుతుంది.
అలాగే ఫస్ట్ ఈ పాపకు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళ తల్లిదండ్రులకి పాపకి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెకండ్ ఈ బాబుకి వచ్చింది. అలాగే థర్డ్ స్కూల్ మేఘన, వీళ్ళందరూ కూడా ఇంకా బాగా చదివి ఇన్స్పిరేషన్ గా ఉండి నెక్స్ట్ బ్యాచెస్ కి మంచి ఫలితాలను తెచ్చినందుకు వీళ్ళ తల్లిదండ్రులకి మా పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన తల్లిదండ్రులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. 10 సంవత్సరాల పాఠశాల విద్య మరియు 10వ తరగతి సంవత్సరం చాలా మాకు అనుభూతిని ఇస్తుంది. ఇంత మంచి మార్కులు ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు మరియు ఇతర ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళ మార్గదర్శనం కనుక లేకపోతే నాకు ఈ విజయం సాధ్యమే కాదు. టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కి, మా టీచర్స్ కి అందరూ థ్యాంక్ యూ. మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను చదివించినందుకు. అలాగే మా టీచర్స్ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి LKG నుంచి 10th క్లాస్ వరకు నా వెనుకుండి అది నేర్చుకో ఇది నేర్చుకో అని బాగా చెప్పి నన్ను ముందుకు నడిపించి నాకు 540 మార్కులు వచ్చేటట్టు కృషి చేశారు. సో థ్యాంక్ యూ. టీచర్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, నన్ను ఇంత బాగా చదివించినందుకు మీకు ధన్యవాదాలు. మీ వల్ల నేను 542 తెచ్చుకున్నాను. ఇంకా ముందు పెద్ద చదువులు చదువుకొని మంచి దారి తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ, నా పేరు మామిళ్ళ నగేష్. నేను ఇక్కడ ఈ స్కూల్లో LKG నుండి 10th వరకు చదువుకున్నాను. ఇంత బాగా చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయికి చేసినందుకు మా ఉపాధ్యాయులందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంత స్థాయికి రావడానికి మా ప్రిన్సిపల్ గారు చాలా కృషి చేశారు. ఆయన పొద్దున్నే 5:30 నుండి సాయంత్రం 9 వరకు మమ్మల్ని చదివించి పరీక్ష రాయించడం వల్ల మేము ఎన్ని మార్కులు తెచ్చుకోగలిగాము. ఈ మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దగ్గరుండి చదివించిన మా రాము సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను బాగా చదివించి నాకు 429 మార్కులు తెప్పించిన రాము సార్ గారికి కృతజ్ఞతలు. గౌరవనీయులైన ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయురాలకు నా నిండు కృతజ్ఞతలు. నేను SSC ఫలితాల్లో 515 మార్కులు తెచ్చుకున్నాను. అందుకు మా ప్రిన్సిపల్ సార్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. గుడివాడ ఏలూరు రోడ్లోని ఏపీ వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవ వేడుకలు బ్లడ్ బ్యాంక్ నిర్వాసికులు డాక్టర్ సుందరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ ప్రారంభించి రక్తదానం చేశారు. రక్త నిల్వలు భారీ స్థాయిలో తగ్గిపోతున్న నేపథ్యంలో యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యవంతంగా జీవించే అవకాశం ఉందని మాగంటి శ్రీనివాస్ అన్నారు. వేసవిలో రక్తదానం చేయటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందన్న అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని డాక్టర్ మాగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పొట్లూరి వంశీ, పిన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కె సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఒక బ్లడ్ బ్యాంక్ నడపడం చాలా కష్టతరమైనది. సో ఇన్ని కష్టాలు చేర్చుకుని ప్రాఫిట్ కోసం కాకుండా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. సో ఇది మనం ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ డోనర్స్ దొరకట్లేదు. సో సమ్మర్లో ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాగ్స్ నిల్వలు పెరగాలి అంటే యూత్ ఇంకా అందరూ కూడా పూనుకుని 18 ఏళ్ళు నిన్నాళ్ళు 50 కేజీల పైన ఉన్నాళ్ళు ఎవరైనా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. బ్లడ్ ఇవ్వటంలో చాలామంది అపోహలు ఉన్నాయి. సో బ్లడ్ ఇవ్వటం అనేది మనం మంచికే. మన బ్లడ్ మళ్ళీ కొత్తగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి 21 రోజులకి ఆ బ్లడ్ కణం అనేది వేస్ట్ అయిపోతుంది. సో మీ బ్లడ్ని మరింతమందికి ఉపయోగించుకోవాలి. డొనేషన్ ఇది కూడా ఒక ఆర్గాన్ డోనర్ లాగా. సో ఇది ఎంతో పవిత్రమైన కార్యక్రమం. సో దీని అందరూ పుర ప్రజలందరూ, చుట్టుపక్కల స్టూడెంట్స్ కూడా అందరూ దీన్ని సహకరించి మరిన్ని డొనేషన్స్ని బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రోత్సహించాలని అందరికీ విన్నపం. థ్యాంక్ యూ. ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ 1 year వార్షికోత్సవానికి పిలిచినందుకు సుందరయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ సుందరయ్య గారు ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 1 decade, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి మనకి గురువాడలో బ్లడ్ బ్యాంక్ లేకుండా బాధపడుతూ ఉన్నాం మనం. ఆ గ్యాప్ని డెఫినెట్గా ఈ బ్లడ్ బ్యాంక్ అనేది బాగా ఫిల్ చేసింది లాస్ట్ 1 yearలో. వాళ్ళు బ్లడ్తో పాటు బ్లడ్ కాంపోనెంట్స్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ డెఫినెట్లీ అప్లాడబుల్. సో we expect you to continue the same services for years to come. Congratulations and all the very best. Thank you.
ఏపీ వాలంటరీ బ్లడ్ సెంటర్ అయినటువంటి ఇది ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆహుతులు గెస్ట్స్ డాక్టర్ మాగంటి శ్రీనివాస్, అలాగే డాక్టర్ సూరజ్, డాక్టర్ వంశీ, డాక్టర్ పిన్నమనేని రామకృష్ణ గారు, డాక్టర్ శ్రావణి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో సక్సెస్ఫుల్గా గుడివాడలోని డాక్టర్స్, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనగా హనుమాన్ జంక్షన్, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, ఉయ్యూరు, అక్కడి నుంచి కూడా అందరు డాక్టర్స్ పూర్తి సహకారంతో సక్సెస్ఫుల్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఇది మరి అప్పుడే ఫస్ట్లోనే ఇది ఓపెన్ చేసేటప్పుడే చెప్పాము, విజయవాడలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ బ్లడ్ సెంటర్లో ఉన్నాయి. హోల్ బ్లడ్డే కాకుండా కాంపోనెంట్స్ కూడా, కాంపోనెంట్స్ అంటే ప్లేట్లెట్స్, ఆర్బీసీ, ప్లాస్మా, డబ్ల్యూబీసీ ఇలాంటివన్నీ కూడా సపరేట్ చేసి ఎవరికి అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అడిగారు, మేము అందించాము సకాలంలో. అన్నిటికంటే ముఖ్యమైనది యాక్చువల్గా డబ్ల్యూబీసీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి క్యాన్సర్ పేషెంట్కి. అది జనరల్గా చాలా క్లిష్టమైంది, అయినా విజయవాడ నుంచి కిట్ అది రప్పించి అడిగారు కాబట్టి ఒక హాస్పిటల్కి, వివాన్ హాస్పిటల్కి ఇచ్చాము. సో అలాంటి సదుపాయం ఇక్కడ ఉంది కాబట్టి ఇంతకుముందు అందరూ ఉపయోగించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి అందరూ. మనం ఇక్కడ క్వాలిటీ పరంగా, స్క్రీనింగ్ పరంగా, స్క్రీనింగ్ అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బ్లడ్లో ఉన్నాయా లేదా మేము చూసుకొని చాలా క్లియర్గా సెక్యూర్డ్గా ఇవ్వడం జరుగుతుంది బ్లడ్. కాబట్టి డబ్బుల సమస్య కాదు, ఇది క్వాలిటీ చూసుకోవాలి. ఎవరైనా సరే మరి డబ్బులు తక్కువ ఇస్తామని చెప్తే మాత్రం వెళ్ళొద్దు, క్వాలిటీ మాత్రమే చూసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకి. కాబట్టి ఇప్పటివరకు అందరు డాక్టర్లు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆ విధంగానే మాకు ఎక్స్టెండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ ఏపీ వాలంటరీ 1 year యానివర్సరీకి వచ్చాము మేము. ఇక్కడ బ్లడ్ కాంపోనెంట్స్తో పాటు హోల్ బ్లడ్, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. దయచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్స్. మనకి ఐఎంఏ ప్రెసిడెంట్ గారు సుందరయ్య గారు, సెక్రటరీ సూరజ్ అండ్ అదర్ డాక్టర్స్ అందరూ ఇవాళ ఈ ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడికి రావటం అండ్ ఈ టీంని అందరినీ కంగ్రాచులేట్ చేయటం, దట్స్ ఎ గుడ్ థింగ్. సుందరయ్య గారు లాంటి సీనియర్ ఫిజిషియన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉండటం ఈ సెంటర్లో. సో వన్స్ అగైన్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆస్ దెమ్ టు అగైన్ సీ, ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ పెడతాం కాదు, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ లైఫ్ సేవింగ్ డ్రగ్ కింద వస్తుంది. సో 1-2 సార్లు మీరు క్వాలిటీ మీద ఇది పెట్టుకోకపోతే, ఎందుకంటే అందరూ ఇబ్బందుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన గుడ్ వర్క్ నిలుపుకుంటూ సీనియర్ ఫిజిషియన్ యొక్క సలహాలు తీసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ థెరపీస్ రావాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడివాడ రాజేంద్ర నగర్లోని విశ్వ విజ్ఞాన్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ రాంబాబు అభినందించారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు సాధించిన రికార్డులను తమ పాఠశాల విద్యార్థులే తిరగరాయటం జరుగుతుందని, విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపల్ రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ భారతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మార్చి 2026 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విశ్వ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అచంచల అత్యద్భుత విజయాలను సాధించారు. గత సంవత్సరానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా 600 మార్కులకి 592 మార్కులతో మహమ్మద్ ఇంతియాజ్ అనే విద్యార్థి స్కూల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. అలాగే నాన్ కార్పొరేట్ స్కూల్స్లో టౌన్ ఫస్ట్ సాధించాడు. అలాగే చిట్టూరి మానస 590 మార్కులతో 2వ స్థానంలో ఉంది. వీరిద్దరే కాకుండా
నరగం ఆనందబాబు 600కి 587 మార్కులతో స్కూల్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్నాడు. వల్లూరి మీనాక్షి 585 మార్కులు, పల్లి సంతోష్ 585 మార్కులు, జి దుర్గా శ్యామ్ కుమార్ 583 మార్కులు, కె దేవిశ్రీ 582 మార్కులు, డి జయసూర్య 581 మార్కులతో మంచి ఘన విజయాన్ని సాధించారు. ఇలా పరీక్ష రాసిన విద్యార్థుల్లో సగం మంది 27 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించారు. అంతేకాకుండా విడివిడి సబ్జెక్టుల్లో తెలుగులో 100 మార్కులకి 99 మార్కులు అధిగమించిన వారు 10 మంది విద్యార్థులు ఉన్నారు. హిందీలో 100కి 100 మార్కులు 2, ఇంగ్లీష్లో 98 మార్కులు సాధించిన వారు 1, మ్యాథ్స్లో 100 మార్కులు సాధించిన వారు 5, సైన్స్లో 100 మార్క్స్ సాధించిన వారు 2, సోషల్లో 100 మార్క్స్ సాధించిన వారు 4. ఇలా ఆయా సబ్జెక్టుల్లో మంచి మార్కులతో ఈ పబ్లిక్ పరీక్షల్లో విశ్వవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, వారి తల్లిదండ్రులకి, మా ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా మా యాజమాన్యం తరపున నేను అభినందిస్తున్నాను. I am CH Nagmansa. I got 590 marks in SSC board public examinations out of 600. I am very happy with these marks and I am dedicating my marks to all teachers in my school and principal sir and school management. My parents are very happy with these marks and very proud of for me. Thank you. Good afternoon to one and all. Today we gathered here that we are very much proud that our students got 590 out of 600 marks. So this is all because of our school management, our principal sir, our principal madam. Thank you sir, thank you madam. You gave us very supportive to the children and also to our teachers. With all your support and with all your encouragement, we encourage our students, and we got 592 out of 600. We are feeling very happy. So this academic year we are feeling as a teachers we are proud, and this proudness to our school, Viswavignan English Medium High School. Thank you to the school management, teachers and all my dear children. Best of luck for your future. Thank you. ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో రాజగోపురం శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేకం మహాయజ్ఞ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి నిర్వహించడం జరిగింది. ఈ నెల 19 నుంచి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజయ స్వామి వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. చిన్నజీయ స్వామికి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన అనంతరం రాజగోపురం కుంభాభిషేకం పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనలు చేశారు. స్వామివారి రాకతో పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆ వ్యాధి నిర్మూలనకు, ప్రపంచ శాంతికి వారు ఆచార్యులు చేస్తే వారి శ్రీహస్తాల ద్వారా 25 సంవత్సరాల క్రితం తిరునారాయణపురంలో సన్యాసాశ్రమాన్ని పొందినటువంటి శిష్యులైనటువంటి మరొక 2-3 కూడా వారికి అండగా ఉండి వారి కార్యక్రమాలని ముందుకు తీసుకువెడుతున్నందుకు వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సాధారణంగా ప్రాంతంలో ఉండేటటువంటి పెద్దలు, అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు తోడు ఉండగలిగితే ఆ కార్యక్రమం మరింత చక్కగా శ్రద్ధగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజానికి అలాంటి వాళ్ళు కలిసి రావడం మహోన్నతమైనటువంటి గుడివాడ
విజయవాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు అభినందించారు. పాఠశాల వ్యవస్థాపక డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు అందించిన స్ఫూర్తితో విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందచేయడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిపాదన కనబరచడానికి కారకులైన విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా విద్యా వికాస్ హై స్కూల్కి చాలా గర్వకారణమైన రోజు. మా విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. మొత్తం 64 మంది విద్యార్థులు హాజరయ్యారు. 582 మార్కులతో డి హారిక హైయెస్ట్ మార్క్ సాధించింది. కంగ్రాట్స్ టు హారిక. అలాగే వరుసగా హాజరైన వారిలో సగం మందికి పైగా 500 మార్కుల పైన సాధించారు. అలాగే ప్రతి ముగ్గురులో ఒకరికి 550 మార్కుల పైన వచ్చినాయి. ఇదంతా కూడా మా చిన్నారుల కృషి, పట్టుదల. మెయిన్గా మా విజయానికి ప్రధాన కారణం మా సంస్థ వ్యవస్థాపకులు మరియు వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీ ముప్పాల సుబ్బారావు గారి మార్గదర్శకత్వం, ఆయన చూపించిన దిశ, క్రమశిక్షణ మరియు ప్రేరణ వల్లనే మా పాఠశాల ఈ స్థాయికి చేరింది. అలాగే ఉపాధ్యాయుల కృషి ప్రత్యేకంగా చెప్పాలి. వారి అంకిత భావం, సహనం మరియు నిరంతరం విద్యార్థుల విజయానికి బలమైన పునాది వేశారు. మా విద్యార్థుల కష్టం, పట్టుదల మరియు క్రమశిక్షణ వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. తల్లిదండ్రుల సహకారం కూడా అమూల్యం. వారి ప్రోత్సాహం లేకుండా ఇంత విజయం అయితే సాధించగలిగే వాళ్ళం కాదు. సో భవిష్యత్తులో కూడా గొప్ప విజయాలు సాధించే దిశగా మా విద్యా వికాస్ హై స్కూల్ ముందుకు సాగుతోంది. చివరిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి మీడియా ప్రతినిధులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, ఉపాధ్యాయుల మరియు నా ప్రియ విద్యార్థులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విద్యా వికాస్ హై స్కూల్ చాలా గర్వకారణమైన రోజు. మా విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం 64 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో గరిష్ట మార్కులు 582 మార్కులు సాధించి దాసరి హారిక, కంగ్రాచులేషన్స్ హారిక, మొదటి ప్లేస్ని సాధించడం జరిగింది. మాకు ఎంతో గర్వకారణం. 32 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించగా 22 మంది 550 పైగా మార్కులు సాధించారు. ఇది మా సంస్థకి ఎంతో గర్వకారణం. ముఖ్యంగా అన్ని 64 మంది విద్యార్థులు కూడా ఫస్ట్ క్లాసులు సాధించడం అనేది జరగడం అనేది జరిగింది. ఇది కేవలం ఫలితం మాత్రమే కాదు, ఇది మన అందరి కలిసికట్టుగా చేసిన కృషి ఫలితం. ఈ విజయానికి ప్రధాన కారణం మా సంస్థ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు గారి మార్గదర్శకం. ఆయన చూపించిన దిశ, క్రమశిక్షణ మరియు ప్రేరణ వలనే మా పాఠశాల ఈ స్థాయికి చేరుకుంది అని చెప్పడానికి గర్వపడుతున్నాం. మా ఉపాధ్యాయుల కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వారి అంకిత భావం, సహనం మరియు నిరంతర సహకారం విద్యార్థుల విజయానికి బలమైన పునాదులు వేశారు. ప్రియమైన విద్యార్థులారా, విజయం మీదే. మీ కష్టం, మీ పట్టుదల మరియు క్రమశిక్షణ వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. మీరు మీ తల్లిదండ్రులకు పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. తల్లిదండ్రుల సహకారం కూడా అమూల్యం. మీ ప్రోత్సాహం, నమ్మకం లేకుండా ఈ ప్రయాణం సాధ్యపడేది కాదు. మేము ఇక్కడితో ఆగం. భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలు సాధించే దిశగా విద్యా వికాస్ హై స్కూల్ ముందుకు సాగుతుంది. చివరిగా మా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. Very special and emotional moment for me. Standing here as the student who secured 582 marks in SSC feels like a dream come true. First of all, I would like to thank our respected founder and director Sri Muppala Subbarao sir and our director Komineni Sambasivara sir. Your guidance, discipline and motivation have shaped not only my studies but also my confidence and character. I sincerely thank all my teachers. Your patience, encouragement and constant support helped me understand every subject clearly. You never gave up on me even when I had doubts or difficulties. My heartfelt thanks to my parents. Your sacrifice, trust and belief in me gave me the strength to work hard every single day. This achievement belongs to you as much as it belongs to me. Thank you. Will carry with me forever.
a moment filled with immense gratitude and pride. Standing before you and having secured 574 marks in SSC examinations feels less like a personal victory and more like the beautiful result of a shared journey. To our visionary leadership, first and foremost, I wish to express my deepest respect to our founder and director, Sri Muppala Subbarao Garu, and our director, Sri Komineni Samshivarao Garu. Our unwavering commitment to excellence and the disciplined environment you have built here provided the foundation I needed. You did not just teach us how to secure marks. You taught us how to build character and face challenges with confidence. To my dedicated teachers, you are the true architects of this success. Thank you for your tireless patience and for making the most complex lessons feel reachable. Your encouragement was my safety net. Whenever I stumbled or doubted my abilities, you were there to guide me back to clarity. I am here today because you refused to give up on me. To my family, finally to my parents, this achievement is a tribute to your silent sacrifices and your loud cheers. Your boundless trust and belief in my potential were the fuel that kept me going through every late night study session. This success is not just mine, it belongs to you. Thank you. Today with 571 marks in my SSC, I am overwhelmed with gratitude. This success is not just a number, it is the result of incredible support system I have had been me. My sincere thanks to our founder directors, Mr. Muppala Subbarao sir and our director Komineni Samshivarao sir. Our vision and discipline turned this school into a place where dreams can actually take flight. చాలా విద్యా వికాస్కి చాలా గర్వకారణమైన రోజు. ముఖ్యంగా సాధారణ విద్యార్థుల్ని తీసుకున్న అసాధారణమైన ఫలితాలు మా డైరెక్టర్ సార్ సుబ్బారావు గారి స్ఫూర్తితో, అలాగే మా చిన్న సార్ మా సాంబశివరావు గారి యొక్క ప్రేరణతో, మరి మా అధ్యాపక బృందం కూడా విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్ది మరి ఇంత విజయానికి కారకులైనటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి విజయాలు ముందు ముందు ఇంకా ఎక్కువ సాధిస్తారని ఆశిస్తూ చేస్తున్నాను. Honorable Director Sir, Headmaster Sir, teachers and students, a very good afternoon to all. It is a memorable day and a successful day in the history of Vidya Vikas. To celebrate this day, the output given by the students who are present here, congratulations to every student who is presenting here. You tried your best to give the output in every subject, and the teachers have taken up the initiative in a better way, perhaps better than the best way. They tried their best to put all their efforts to supply every comfort and assistance to every student so that they can give their 100% effort, and most of the students have proved that, and credit goes to students completely because you have tried your best to give your best, and so many students have got 100 out of 100 in many subjects, and we have come across every result, and every child has done their best in their exams, and I hope the legacy of the big sir is going to be continued even further for the future years with all the collective effort, and the team effort of all the staff has done their best effort in trying to put not only for the better ones, even for the laymen or the downtrodden personalities also have come up with a good scores. I saw in the result, and the result is going to speak about our efficiencies, not only in terms of regularity, attendance, and every subject has done well, and I hope for the coming career of yours is going to be a biggest achievements, and a successful endeavors will be in your future times, and prepare well for the betterment of your career and design it properly and achieve it in a better way. Thanks for giving me this opportunity. Thank you one and all. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రేపు పామూరు నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సర్వం సిద్ధమన్న మంత్రి కొల్లు రవీంద్ర. నూతన పెన్షన్ పంపిణీ తర్వాత ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్న వర్ల కుమార్ రాజా. శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో రాజగోపాల శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన చిన్నజీయర్ స్వామీజీ. చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు ఆలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గోడే ప్రసాద్ వ్యక్తిగత సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసిన ప్రజలు, వాహనదారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.